సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఈ ప్రాంతంలో ఉన్నాం మనము. మెట్రో ట్రాక్ ఏదైతే ఉంటుందో దానికి చాలా దగ్గరలోనే ఫుట్పాత్ పైన దాదాపుగా 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ షాప్ ఈ గోడమటి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు మన బ్యాక్ సైడ్లో కనబడుతుందో ఆ గోడ కానుకొని ఈ ఫుట్పాత్ మీద దాదాపుగా 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అకస్మాత్తుగా జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి మీరు ఇక్కడ పెట్టకూడదు, షాపులు తొలగించాలని చెప్పేసి మాకు హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి, నోటీసు కూడా వచ్చింది. మీరు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా మేము చెప్పినట్టుగా మీరు తప్పనిసరిగా ఇక్కడ నుంచి షాపులు తీసేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగిందని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అంటున్నారు. ఒకసారి వారి మాటలోనే అందాం, అధికారులు ఏ టైంలో వచ్చారు, అసలు ఏం చెప్పారు, డైరెక్ట్ వీళ్ళకు ముందు రోజు కానీ ఇంతకుముందు కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా, నోటీసులు ఇచ్చారా, ఇవ్వలేదా, ఒకసారి వీళ్ళని అడుగుదాము. జనరల్గా ఎన్ని షాపులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు, అలాగే వీళ్ళకి ఎంత నష్టం జరిగింది, ఒకవేళ టైం ఇచ్చారా, వాళ్ళ బట్టల షాప్ కావచ్చు, చెప్పుల షాప్ కావచ్చు, అవి తీసుకోవడానికి టైం ఇచ్చారా, ఒకవేళ ఇచ్చిన సమయం సరిపోకపోతే అకస్మాత్తుగా కొన్ని జేసీబీలు కావచ్చు ఇలాంటివి తీసుకొచ్చి కూలగొట్టినట్టయితే ఎంత నష్టం జరిగింది, వీళ్ళకి ఆస్తి నష్టం అనేది ఎంత జరిగింది, వీళ్ళు అధికారులను రిక్వెస్ట్ చేసుకున్నారా, సమయం ఏమన్నా ఇవ్వని చెప్పేసి కూడా ఏమైనా రిక్వెస్ట్ చేసుకున్నారా, ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరెవరైతే షాపులు తొలగించబడ్డారో వాళ్ళ మాటల్లోనే ఒకసారి అయితే అడుగుదాం మనం. నువ్వు ఎప్పటి నుంచి అమ్ముతున్నావు ఇక్కడ? 20 సంవత్సరాలకు మీదనే అవుతుంది సారు. నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఇక్కడ పార్చిగుట్టకున్నావు. పార్చిగుట్టకున్నావు, ఇక్కడనే అమ్ముకొని ఇక్కడనే పోతాం. కానీ తెలియకుండా వచ్చిండ్రు, గడబడ చేసిండ్రు, ఇక రాబట్టి ఆగం చేసిండ్రు. భర్త లేదా ఏ రోడ్డు మీద బతకాయ, మరి మా బతుకు ఎట్లా కావాలి? మరి మమ్మల్ని కూడా ఆలోచన చేయాలి కదా. ఇంత ఆగం చేసి ఇంత ఇబ్బంది పెట్టి కొంచెం బతులాడుకోలేదా ఆఫీసర్లని టైం ఇవ్వండి అని? ఏమి చెప్పకుండా వచ్చిండు సారు. చెప్పకుండా వచ్చి అంత అంగడి చేసి పోయిండు వాళ్ళు. ఇక మాలు వేయిన మాలు ఎట్లా మూలే కట్టుకోవాలి, భర్త లేదా ఇబ్బంది చేసుకొని బతికినే కడుపు నిండే, లేకపోతే ఇట్నే ఇక మేము మా ఆదేరు ఇంత పింఛన్ లేదా ఏది లేదా ఈ రోడ్డు బతామంటే ఇక ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఎట్లా కావాలి మా బతుకు? పిల్లలు ఎంతమంది అమ్మా? 2 కొడుకులు 2 బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు అయినాయి. ఒక నాకే ఉన్నది, అప్పు ఉన్నది, అప్పు తీర్పుకున్నాము. ఈ అప్పు దాన్ని వేసుకున్నది చెప్తామంటే అమ్మనిస్తలేరు, పింఛన్ లేదు, భూమి జాగాలు లేవు, ఊళ్ళో ఇల్లు కూడా లేదు. ఇట్లా కిరాయికి వచ్చి బతుకున్నాం, కిరాయి కట్టుకోవాలి, 5,000 కిరాయి, ఇల్లు కిరాయి. నాకు ఒక్కదాని పానానికి అవి కట్టుకోవాలి, కడుపు కట్టుకోవాలి, అప్పు తీర్పుకోవాలి. ఇట్లా అమ్మనిస్తలేరు. ఈ 1000 మాలు ఎవరు కట్టాలి? నా కొడుకులు కడతారు, నువ్వు తెచ్చుకొని నువ్వే కట్టుకోమంటారు, కొడుకులు కడతారు, అయ్యా కట్టరు. ఈ ఇబ్బంది ఉన్నది, ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకున్నారు కదా, వస్తామని చెప్పిరా? మీరు మళ్ళీ పెట్టవద్దు, మేము మళ్ళీ వస్తామని చెప్పిరా? చెప్పలే. ఇక పెట్టుకున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఇక వచ్చేదాకా కూడా నమ్మకం లేదు. ఇక వాళ్ళు ఎప్పుడు వచ్చి ఇట్లా ఇబ్బంది పెడతారో ఏమో, మళ్ళీ వస్తే మళ్ళీ ఉరకాలి. ఇక అంతే, చెప్తలేరు.